ఎద్దనపూడి సులోచన రాణి గారి రచన 'మీన' 8వ భాగం. కూలింగ్ గ్లాసెస్ తీసి చేత్తో పట్టుకొని వాటి అటూ ఇటూ ఊపుతూ ఆలోచనల జాలులో పడి వేగంగా జారిపోతున్న నేను కృష్ణారావు తల తిప్పి ఇటు చూడటంతో నేను చివ్వున తల తిప్పి చూశాను. అతను నవ్వుతూ ఏదో అనబోయాడు. నేను పదును పెట్టిన జంట కత్తులు గురిచూసి ఒక్కసారి విసిరినట్టుగా చురచురా చూశాను. అతని ముఖంలో నవ్వు ఎగిరిపోయింది. కనుబొమ్మలు ముడిచి నా వంక విచిత్రంగా చూశాడు. ఏదో అనబోయాడు. మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో చటుక్కన ముఖం త్రిప్పేసుకున్నాడు. నేను మాత్రం ఇంకా అతన్ని అలాగే పరీక్షగా చూడసాగాను. వెనక నుంచి చూస్తే అతని తల, ఆ జుట్టు, దువ్వుకున్న తీరు, ఆ భుజాలు, ఆ కూర్చోవటం కాస్త అందంగానే కనిపించాయి. బాగుంది. విలన్లలో మాత్రం అందమైన వాళ్ళు లేరా? ఆ మాటకొస్తే అమెరికా అధ్యక్షులను హత్య చేసిన హంతకులలో 2-3 చాలా అందంగా ఉన్నారు. సినిమాల్లో కనిపించే విలన్లలో కూడా చాలామంది కనుముక్కు తీరు బాగానే ఉండటం నేను చూశాను. ఈ విలన్లలో కూడా 2 రకాల వాళ్ళున్నారు. వాళ్ళలో మొదటి రకం వీళ్ళు గుబరమీసాలు, ఉబ్బిన బుగ్గలు, ఎర్రజీరలున్న కళ్ళు, గళ్ళలుంగీతో భీకరంగా చూడగానే ఇట్టే తెలిసిపోతారు. రెండో రకం విలన్లు వీళ్ళు అందంగా, హుందాగా, నీట్గా, పక్కా పెద్ద మనుషుల్లా ఉంటారు. వీళ్ళ బుద్ధులు విషసర్పాలే. ఈ కృష్ణారావు అందమైన విలన్ కావచ్చు. మన సంఘంలో అసలు ఈ రెండో రకం విలన్లతోనే పెద్ద బాధ వచ్చి పడింది. మొదటి రకాన్ని చూడగానే భయపడిపోతాం, జడుసుకొని దూరంగా పారిపోతాం. రెండో రకం ఉందే, వాళ్ళసలు గుర్తుపట్టడమే కష్టం. ఒకవేళ గుర్తుపట్టినా వాళ్ళని విలన్లని ప్రపంచానికి రుజువు చేయటానికి చాలా శక్తులు, యుక్తులు కావాలి. నిమ్మలూరు వెళ్ళగానే ఈ కృష్ణారావు ఉదంతం కనుక్కోవాలి. అప్పటి వరకు 10 నిమిషాలకోసారి వాచి చూసుకుంటున్న నేను 20వ చూసుకున్నాను. దూరంగా ఊరిలాంటిదేదో కనిపించసాగింది. అందమైన వరిచేలను అంతం చేస్తూ కుడివైపున పెద్ద తోటలాంటిది మొదలైంది. దాని చుట్టూ ఇనుపముళ్ల తీగ ఫెన్సింగ్లా అల్లపడి ఉంది. దానికి అక్కడక్కడ గుబురుగా అడవి తీగలేవో అల్లుకొని ఉన్నాయి. మామిడి తోటలా ఉంది. దట్టంగా ఎత్తుగా పెరిగి ఉన్న మామిడి చెట్లు శిఖరాగ్రాలు కనిపిస్తున్నాయి. లోపల ఇంకా ఏం మొక్కలున్నాయో ఏమో. తోట ప్రక్క నుండి బండి వెళుతుంటే రకరకాల వాసనలు మిళితమైన సువాసన ఒకటి ముక్కుపుటాల్లో ప్రవేశించి ఊపిరితిత్తులు విశాలంగా చేసుకొని ఇంకాస్త గాలి పీల్చేలా చేస్తుంది. వీరాయి, నేను ఇక్కడ దిగుతాను, నువ్వు అమ్మాయి గారిని ఇంటికి తీసుకువెళ్ళు అన్నాడు కృష్ణారావు. చిత్తందర వీరాయి బండి ముందుకు వెళ్ళాడు. కృష్ణారావు బండి ఆపి దిగేశాడు. వీరాయి బండి ముందు నడవసాగాడు. జోడెడ్ల బండి అతని వెనక పెంపుడు కుక్కలా బయలుదేరింది. కృష్ణారావు చకచక అడుగులు వేస్తూ తోటవైపు నడక ప్రారంభించాడు. అతను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తాడేమో, కాస్త ప్రసన్నంగా కృతజ్ఞత తెలియబరుస్తున్నట్టుగా చూద్దామనుకున్నా. కానీ అతను వెనక్కి తిరగలేదు. అతని కర్మ. నాకేం? నేను మొహం ఇటు తిప్పుకున్నాను. బండి 100 గజాలు దాటి మలుపు తిరిగిందో లేదో ఊరు ప్రారంభమైంది. బహుశా ఆ ఊరి చివర అవ్వటం వల్లనేమో ఆ చుట్టుప్రక్కల అంతగా ఇళ్ళు లేవు. ఎదురుగా రోడ్డుకి కుడివైపుగా పెద్ద బావి ఒకటి కనిపిస్తుంది. దానికి 2 గిలకలున్నాయి. బావి చుట్టూ ఆడవాళ్లు చాలామంది ఉన్నారు. ఒకళ్ళిద్దరు గిలక మించి బరబరా బకెట్లు లాగుతున్నారు. ఇంకా కొంతమంది బావు అంచుకు దిగువన కూర్చొని బిందెల్ని పరపరా తోముతున్నారు. నూతిలోంచి నీళ్లు తోడుతున్న వాళ్ళు బకెట్లు ఎత్తి ఆ భుజం మీద ఈ భుజం మీద పోసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ స్నానాలు చేస్తున్నారు. నేను కూర్చున్న బండి ఆ బావి ప్రక్కగానే రాసాగింది. ముందుగా బిందె తోముతున్న ఒక ఆవిడ ఈ బండిలో ఉన్న నన్ను చూసి ప్రక్కనావిడ్ని మూచేత్తో పొడిచింది. ఆవిడ తిరిగి చూసింది. చూడగానే ఇంకో 2కి సైగ చేసి పిలిచి నా వైపు చూపించింది. మొత్తానికి క్షణంలో అంతా చేస్తున్న పనులాపి ఇటువైపు చూడసాగారు. నేను కూడా చిరునవ్వుతో వాళ్ళ వైపే చూడసాగాను. పల్లెటూరులో ఇలా గుంపుగా చేరిన వ్యక్తులనే కాబోలు అమ్మలక్కలు అంటారు. వాళ్ళందరినీ పరిశీలించే అవకాశం లేకుండా బండి ముందుకు పోసాగింది. వెనక నుంచి ఒక ఆవిడ పిలిచి కేకలేస్తూ అడిగింది, వీరాయి ఎవర్రా? అమ్మాయి గారు. వెనక్కి తిరగకుండానే జవాబు చెప్పాడు వీరాయి. ఏ ఊరు? పట్నం. వాడి జవాబుకి నాకు నవ్వొచ్చింది. నిజంగా నా పేరేమిటో ఊరేమిటో వాడికి తెలియదు. కానీ వాడి జవాబులు తెలియనట్టుగా కాకుండా గడుసుగా ఉన్నాయి. బండి ఊరిలోకి ప్రవేశించింది. అన్నీ చిన్న చిన్న ఇళ్ళు, చాలా వరకు పాకలే. దాదాపు అన్ని ఇళ్లకి వీధిలో కూర్చోవడానికి అనువుగా అరుగులున్నాయి. పశువులని పొలాలకి తోలుకెళ్తున్న గొడ్ల కాపర్లు కొంతమంది నా బండి వెనక ప్రొసెషన్గా బయలుదేరి కొంత దూరం వరకు వచ్చి వదిలి వెళ్ళారు. బజార్లలో అట్టే జనం లేరు. వీధుల్లో సందడే లేదు.
అక్కడక్కడ కొంతమంది కూర్చుని ఉన్నారు. ఒకళ్ళిద్దరు అప్పుడే నిద్ర లేచినట్లు సూచనగా వీధి అరుగులెక్కి ముఖ ప్రక్షాళన చేస్తున్నారు. ఇదేమిటి? పల్లెటూరు వాళ్ళంతా వేకువజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని తమ తమ పనులకు వెళ్ళిపోతారని నాన్నగారు చెప్పగా అనేకసార్లు విన్న నేను నిజంగా విస్తుపోయాను. బద్ధకస్తులకి పట్నవాసులు, పల్లెటూరు అనే భేదం లేదేమో. నేను బ్యాగ్ తెరిచి నాన్నగారు వ్రాసి ఇచ్చిన కాగితం చూసుకున్నాను. వీధి మధ్యగా గ్రామ పంచాయతీ బోర్డు అన్న ఆఫీసు కనిపించింది. దాని తర్వాత లైబ్రరీకి ఎదురుగా ఉన్న సందులో ప్రవేశించి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కుడివైపు తిరగాలి. అక్కడ మరో చిన్న సందు వస్తుంది. బండి ఈ సందులో ప్రవేశిస్తుండగా నేను కాగితం మడిచి బ్యాగ్లో పెట్టేసి ఆత్రంగా ఆ వీధిలోకి చూడసాగాను. నా గుండెలు గుబగుబలాడుతున్నాయి. ఆంతర్యం నిండా అర్థం కాని ఆరాటం, ఏదో తొందర, భయం. నా కళ్ళు ఆ వీధిలో ఎడమవైపు పెద్ద రావి చెట్టు ఉన్న ఇంటి కోసం వెతకసాగాయి. కర్మ, నాన్నగారు చెప్పలేదు. ఆ వీధిలో అలా రావి చెట్టు ఉన్న ఇళ్ళు ఒకే వరుసలో 2 ఉన్నాయి. అందులో ఏది? మొదటి రావి చెట్టు ఉన్న ఇంటి గుమ్మం ముందు నిలబడి ఒక వయసు మళ్ళిన ఆవిడ ఇటే చూస్తుంది. రెండో చెట్టు ఉన్న గుమ్మంలో 4 స్త్రీలు నిలబడి ఉన్నారు. బహుశా వాళ్ళయి ఉంటారు. ఎందుకంటే నా బండిని చూడగానే నిలబడిన ఆ పిల్లల్లో ఒక చిన్న పిల్ల లోపలికి పరిగెత్తింది. బండి సరిగ్గా ఆ ఇంటి ముందు వచ్చి ఆగింది. పిల్లలంతా బిలబిల్లాడుతూ బండి ముందుకే వచ్చారు. లోపల నుంచి దాదాపు నా వయసే ఉన్న ఒక అమ్మాయి గబగబా బయటికి వచ్చింది. ఆ అమ్మాయి వెనకాల తల బాగా నెరిసిపోయి బక్కపొలుచుగా పొడుగ్గా ఉన్న ఒక ఆవిడ వచ్చింది. నేను వాళ్ళ వైపు చూస్తున్నాను. వాళ్ళంతా నా వైపే చూస్తున్నారు. నా వయసు ఉన్న అమ్మాయి బండి దగ్గరగా వచ్చి చిరునవ్వుతో దిగు అంది. నువ్వు రాజువు అవునా అన్నాను. రాజేశ్వరి ఎడమ చెవి దగ్గర పుట్టుమచ్చ ఉందని నాన్న ఎప్పుడో చెప్పగా విన్నట్టు జ్ఞాపకం. రాజేశ్వరి కళ్ళు ఆనందంతో మిలమిల్లాడుతున్నాయి. అవును అన్నట్టుగా తలూపింది. నేను బండిలోంచి క్రిందకి దూకపోయి ఆగిపోయాను. నా చిన్నప్పుడెప్పుడో ఒకసారి మా ఇంట్లో పనిపిల్ల ఒక అమ్మాయి నిచ్చెన వేసుకొని సన్నజాజి పూలు కొయ్యబోయి పట్టుదప్పి కాలు క్రిందపడి కాలు విరక్కొట్టుకుంది. కుంటిదయింది. ఆ దృశ్యం చూసినప్పటి నుంచి నాకు గోడలెక్కటం అన్నా, ఏ కాస్త ఎత్తు నుంచి క్రిందకు దూకటం అన్నా చచ్చినంత భయం. అందులో నా స్వభావం ఏమిటో బొత్తిగా నాకే తెలియదు. కానీ మనసెప్పుడూ మంచి కంటే చెడునే ఎక్కువగా ఊహిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఉత్సాహం పట్టలేము. నేను బండిలో నుంచి క్రిందికి దూకాననుకో, ఏ కాలో నడుమో బెణికితే? రాజేశ్వరి నా ఊహ పసిగట్టి వెనక్కి తిరిగి 10-12 సంవత్సరాల పిల్లాడిని మధు చప్పున వెళ్ళి కుర్చీ తీసుకురా అని చెప్పింది. మధు బాణంలో లోపలికి పరిగెత్తి మరుక్షణంలో కుర్చీ తీసుకువచ్చి నా ముందు పెట్టాడు. నేను బండిలో నుండి పాదం దాని మీద జాగ్రత్తగా ఆనిచి కిందకి దిగాను. అయినా సరే నేనెక్కడ పడిపోతానో, నాకు దిగటం ఎక్కడ రాదో అన్నట్టు రాజేశ్వరి నా జబ్బ గట్టిగా పట్టుకుంది. ఆత్మీయత నిండిన ఆ స్పర్శకి నా మనసు పులకించింది. ఎదురుగా అత్తయ్య ఉంది. చుట్టూ వరుసగా పిల్లలున్నారు. క్షణంసేపు వాళ్ళని నన్ను వాళ్ళు చూస్తూ మంత్రముగ్ధుల్లా నిలబడిపోయాం. నేను ట్రైన్లో ఊహించుకున్నట్లు ఏమీ చేయలేకపోయాను. నాకు అసలు నోట్లో నుంచి మాట రావటం లేదు. వాళ్ళందరి ముఖాల్లో ఆనందం, కుతూహలం వెల్లివిరిసి ఉన్నాయి. లోపలికి రా అంది అత్తయ్య దారి తీస్తూ. అందరం లోపలికి నడిచాం. వీరాయి నా పెట్టె బెడ్డింగ్ తెచ్చి లోపల పెట్టాడు. మీ అయ్యగారికి నా థ్యాంక్స్ చెప్పు అన్నాను. అత్తయ్య, రాజేశ్వరి అర్థం కాని భాష మాట్లాడినట్టు చూశారు. వీరాయి అసలు వినిపించుకున్నట్టే లేడు. వెనక్కి తిరిగి చూడకుండా పోయాడు. హాలు మధ్య గదిలో కొత్తగా అల్లినట్టు తెల్లగా అల్లిన నవారు మంచం మీద కూర్చున్నాను నేను. అమ్మా నాన్న బాగున్నారా? గుమ్మం దగ్గర క్రింద కూర్చుంటూ అడిగింది అత్తయ్య. నాన్న నిన్ను అడిగినట్టు మరీ మరీ చెప్పమన్నాడు. అసలు తను కూడా వచ్చేవాడే. అర్జెంటు కేసు ఒకటి రావటం వల్ల రాలేకపోయాడు. అత్తయ్య ఏమీ జవాబు అనలేదు. కానీ ఆవిడ ముఖం స్వాభిమానంతో కూడిన బాధ తారసలాడటం నేను గమనించకపోలేదు. రాజేశ్వరి లోపలికి వెళ్ళింది. అడ్డరోడ్డు దగ్గర దిగ్గగానే బండి ఏదీ కనిపించకపోయేసరికి నేను పడిన కంగారు అత్తయ్యకి చెప్పాను. అదేమిటి, అబ్బాయి నీకు కనిపించలేదు అంది అత్తయ్య ఆశ్చర్యంగా. అబ్బాయా? ఏ అబ్బాయి? ఎవరబ్బాయి? రెట్టింపు ఆశ్చర్యంగా ఎదురు ప్రశ్న వేశాను. ఇంకెవరు? మావాడు, మా పెద్దాడు. మీ పెద్దాడా? అత్తయ్య దగ్గర నుంచి ఎవరా పెద్దాడు? ఏమా కదా అని అతని ఉదాంతం తెలుసుకునే లోపలే ఇంతలో నల్లగా, పొట్టిగా, గుమ్మటంలా, అడ్డంగా, పిప్పళ్ళ బస్తాలా ఉన్న ఒక ఆవిడ గబగబా లోపలికి వస్తూ, ఏమే కమలం, హనుమంతు కూతురు వచ్చిందట నిజమేనా అంటూ అడుగుతూ వచ్చింది. నిజమే, ఇదిగో అంటూ అత్తయ్య నన్ను చూపించింది. ఆవిడ నన్ను ఎగాదిగా చూసింది. నేను చూశాను. ఆవిడ దృష్టిలో నేనెలా కనిపించానో నాకు తెలియదు. నాకు మాత్రం ఆవిడ శరీరం ఈ వృధివే మోయలేనంత భారంగా అనిపించింది. అబ్బా, ఏం లావు,
ఉబ్బి బుగ్గలు జారి ఉన్న ఆ ముఖంలో కళ్ళు చింతాకుల్లా ఉన్నాయి. ముక్కు బలంగా పొడుగ్గా ఉంది. ఆవిడికి అందమైన పలువరస ఉందని, దాని చుట్టూ ఇంకా ఏమాత్రం సడలలేదని నవ్వినప్పుడు కానీ తెలియదు. వయసు సుమారు 50-60 మధ్య ఉంటుంది. నన్ను పరీక్షించడం పూర్తయిన తర్వాత ఆవిడ మా అత్తయ్య వైపు తిరిగి, కమలం, ఈ పిల్లలో నీ పోలికలు చాలా ఉన్నాయే అంది. అత్తయ్య కళ్ళలో క్షణంసేపు సగర్వ రేఖలు తొంగి చూశాయి. నేను మా నాన్న పోలిక, అత్తయ్యలో నాన్న పోలికలు చాలా ఉండడం రాగానే ఆవిడని చూడగానే గ్రహించాను. వచ్చిన ఆవిడంది, ఇదిగో పిల్ల, నా పేరేమిటో తెలుసా? మంగమ్మ. మీ నాన్న నేను చిన్నప్పటి స్నేహితులం. అసలు కాస్తలో తప్పిపోయింది, కానీ మీ నాన్న నన్ను చేసుకోవాల్సిన పని. ఆవిడ నిర్మోహమాటానికి విస్తుపోయాను. అయ్యో, ఈవిడ నాన్నగారి భార్య అంటే నాకు తల్లి. వద్దు బాబోయ్, ఈ మహాకాయాన్ని తల్లిగా భరించే కంటే కర్కోటకరాలికి కూతురవ్వటం 1000 రెట్లు నయం. ఆవిడ మళ్ళీ నిలదీసింది. మీ నాన్న మంగ అంటూ నా పేరెప్పుడు ఎత్తుతారటే? ఎందుకెత్తుతారులే, గొప్పవాడైపోయాడుగా. ఇప్పుడు మేం గుర్తుంటామా? సాగదీస్తూ అంది. ఈవిడ మా అమ్మ సమాజంలోకి నేను మంగని, హనుమంతి స్నేహితురాలిని అంటూ వస్తే వాళ్ళ ముఖాలు, ముఖ్యంగా మా అమ్మ ముఖం ఎలా ఉంటుందో ఊహించుకున్న నాకు ఆపుకోలేనంత నవ్వు వచ్చింది. రాజు, పిన్ని కూడా వచ్చింది. ఇంకో గ్లాస్తో కాఫీ తీసుకురా అమ్మా అని కేకవేసింది అత్తయ్య. మంగమ్మ గారు అత్తయ్య ప్రక్కనే క్రింద చతికిలబడింది. రాజేశ్వరి 2 పెద్ద గ్లాసులతో కాఫీ తెచ్చి ఒకటి ఆవిడకిచ్చి రెండోది నాకు అందించింది. పావుగజం పొడుగున్న ఆ గ్లాసులో నిండుగా ఉన్న కాఫీని చూసి, నేను ఇంత తాగలేను అన్నాను. కొంచెమేగా అంది రాజేశ్వరి. ఊహు, ఒక్కసారి అంత తాగలేను. తాగవే పిల్ల, పర్వాలేదు, మంగమ్మ గారు తను తాగుతూ ఆజ్ఞాపించింది. రాజేశ్వరి ఏమనుకుందో ఏమో, లోపలికి వెళ్ళి సగం తగ్గించి తీసుకువచ్చింది. 2 నిమిషంలో పావుగజం ఇత్తడి గ్లాసుల కాఫీ 4 గుటకలు మింగేసినట్లు తాగి గ్లాసు క్రింద పెట్టేసి మంగమ్మగారి వైపు నేను, మా అత్త విచిత్రంగా చూశాను. ఒకటి మాత్రం నిజం, వీళ్ళు ఒకేసారి తాగేస్తారు. మేము కాస్త కాస్త 4-5 సార్లు తాగుతాం, అంతే తేడా అనిపించింది. పిల్లలందరిలో చిన్నది మణి తల్లి దగ్గర చేరి చెవిలో గుసగుసలాడి ఏదో చెప్తుంది. దాని చూపులు వచ్చినప్పటి నుంచి నా మీదే ఉన్నాయి. ఏమో, నాకు తెలియదు తల్లి. రేపు పరీక్ష ఉందన్నావు కదా, ఇవాళ స్కూలు మానేస్తే అన్నయ్య కోప్పడతాడు. ఊ ఊ, నువ్వు చెప్పు గునుస్తూ అంది. విషయం గ్రహించిన నేను వెంటనే అనేసా, ఈ పూట అంతా మానేయండి, అందరం కబుర్లు చెప్పుకుందాం. పిల్లలందరి కళ్ళు తళతళలాడినాయి. మీ అందరికీ నేను తాయిలం తెచ్చాను. మంచం మీద కూర్చున్న నేను లేచి వెళ్ళి పెట్టె తెరిచి నాన్న ఇమ్మని ఇచ్చినవి పేరు పేరున వరుసగా ఇచ్చాను. ఎందుకమ్మా ఇప్పుడవన్నీ అంది అత్తయ్య. నాకేం తెలుసు, వాళ్ళ మామయ్య వాళ్ళకు పంపించాడు అన్నాను నవ్వుతూ. పరికిణీ గుడ్డను, జాకెట్టు గుడ్డను చంకన పెట్టుకుని గంతులేస్తున్న మణి నా దగ్గరకు వచ్చి హఠాత్తుగా అడిగింది, మరి మా పెద్దన్నయ్యకో? పెద్దన్నయ్య? నేను తెల్లబోయాను. హుష్, ఊరుకో అంది అత్తయ్య మందలించింది. మంగమ్మ గారు రాజేశ్వరికి తెచ్చిన గొలుసు అందాన్ని, నాణ్యాన్ని పరిశీలిస్తుంది. స్నానానికి వేడి నీళ్లు పెట్టి వచ్చాను. బట్టలు తీసుకొని వస్తావా అంది రాజేశ్వరి. నేను బట్టలు తీసుకొని బయలుదేరాను. నాన్నగారు చెప్పిన పైకప్పు లేని బాత్రూంలో ప్రవేశించుతూ క్రిందంతా గచ్చు వేసి శుభ్రంగా ఉంది. కుడివైపున గోడవారగానున్న పెద్ద సిమెంటు తొట్టి నిండా నీళ్లున్నాయి. ఓ ప్రక్కన బకెట్లో వేడి నీళ్లు, ఎత్తిపీట, సబ్బు, తువాలు పెట్టి ఉన్నాయి. ఆ స్నానాల గదికి గుమ్మం ఉంది, కానీ దానికి తలుపులు లేవు. ఎవరన్నా వచ్చేస్తే అన్నాను బెరుకుగా. ఎవరొస్తారు, ఎవరూ రారు అంది రాజేశ్వరి నవ్వుతూ. అవును నిజమే, ఈ ఇంట్లో అసలు మగవాళ్లే లేరుగా. అంతలోనే గుర్తుకు వచ్చింది. రాజు, మీ అమ్మ పెద్దాడు అంది. మడి మా పెద్దన్నయ్యకి తేలేదా అంది. నీకో అన్నయ్య ఉన్నాడా అని అడిగాను. రాజేశ్వరి క్షణం సేపు నా వైపు ఆశ్చర్యంగా చూసింది. అదేమిటి, నీకు మా అన్నయ్య ఉన్నట్టు తెలియనే తెలియదా? నేను తల అడ్డంగా ఊపాను. ఊహు, నాన్న ఎప్పుడూ మీ విషయాలు చెప్పినా పిల్లలందరిలోకి నువ్వే పెద్దదానివని చెప్పేవారు. ఓ అదా. అమ్మ సంతానంలో నేను పెద్దదాన్ని నిజమే, కానీ అన్నయ్య మా మారుటి అమ్మ కొడుకు. కానీ మాకు ఆ సంగతి ఎప్పుడూ గుర్తు రానే రాదు. ఇంతలో అత్తయ్య రాజు అని కేక వేయటంతో రాజేశ్వరి వస్తున్నా అని వెళ్ళిపోయింది. బాత్రూంలో ఒంటరిగా క్షణం సేపు పెదవి కొరుక్కుంటూ నిలబడిపోయాను. బకెట్లో నీళ్లు వేడిగా ఉన్నాయి, పైన ఎండగా ఉంది. ప్రయాణంలో కలిగిన అలసట వల్ల ఒళ్ళంతా చికాగ్గా ఉంది. ఎదురుగా పెద్ద తొట్టి నిండా చల్లటి నీళ్లు నన్ను రమ్మని ఆహ్వానిస్తున్నట్టుగా అనిపించింది. బకెట్లో నీళ్లు పారబోసి పెద్ద తొట్టిలోని దాని నిండా చన్నీళ్లు పోసి క్రింద పెట్టాను. తర్వాత జుట్టు నడినెత్తి మీదికి చుట్టుకొని చెప్పులు వదిలాను. 10 నిమిషాల అనంతరం రాజేశ్వరి, వదినా ఏం చేస్తున్నావు అంటూ బయట నుంచి కేక వేసింది. స్నానం చేస్తున్నా.
తొట్టిలోకి దిగి టబ్బు బాత్ తీసుకుంటున్న నేను సమాధానంగా కేక వేశాను. స్నానం చేస్తున్నావా? 10 నిమిషాల నుంచి ఇక్కడ నిలబడ్డాను. ఒక్క చెంబు నీళ్లు పోసుకున్న చప్పుడే రాలేదు. నేను లోపలికి రానా? బాబోయ్ వద్దు. వీపు తోముతాను. ఊహుహు వద్దు. వచ్చావంటే ఒట్టే కంగారుగా అరిచా. రానులే భయపడకు. రాజేశ్వరి నవ్వుకుంటూ వెళ్ళిపోయిన శబ్దం వినిపించింది. చల్లటి నీళ్లలో స్నానం చేయటంతో నాకు బడలిక తీరి చాలా హాయిగా అనిపించింది. చీరా జాకెట్లు ధరిస్తుండగా రాజేశ్వరి మళ్ళీ కేకవేసింది. లోపలికి రానా? రా. లోపలికి వచ్చిన రాజేశ్వరి సబ్బు నురగలు తేలుతున్న నీటి తొట్టి వైపు నా వైపు మార్చి మార్చి కళ్ళు వెడల్పు చేసుకొని చూడసాగింది. ఏమిటిది? ఏమైంది? అన్నాను. అవి అవి మేం వాడుకోవటానికి పెట్టుకున్న నీళ్లు. పర్వాలేదులే, మళ్ళీ తోడిపోస్తాను కడుగుతూ అంది. నేను స్నానం చేసిన నీళ్ళని వదిలేసి తొట్టి కడిగి అప్పటికప్పుడు మళ్ళీ బావి నుంచి తోడి ఆ తొట్టిని రాజేశ్వరి నీటితో ముంచుతుంటే నా తెలివి తక్కువతనానికి నా మీద కోపం, సిగ్గు వేశాయి. నీళ్ల బిందెలు నేను సహాయం పడతానని రాబోతే అత్తయ్య, రాజు, మధు వద్దంటే వద్దు పొమ్మన్నారు. నిజంగా నాకెంతో సిగ్గు వేసింది. ఈ ఊళ్ళో ఉండగా ఇలాంటి తెలివి తక్కువ పని ఇంకోసారి చేయననుకున్నాను. ఈ ఒక్క విషయం గురించి నాన్నగారు నన్ను హెచ్చరించనందుకు కోపం వచ్చింది. ఇక్కడ ఉండబోయే ఈ కొద్ది రోజుల్లో ఇలాంటి పొరపాటు పని ఏదీ జరగకుండా ఉండేందుకు మెలకువగా, తెలివిగా ఉండటానికి నిశ్చయించుకున్నాను. మీనా తరువాయి భాగం మరొక వీడియోలో విందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.